గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఆర్డినో యూనో గురించి ఒక హిస్టరీ తెలుసుకుందాం. బేసికల్లీ ఏంటంటే ఇది ఒక మైక్రో కంట్రోలర్ అనమాట. ఈ మైక్రో కంట్రోలర్ వన్స్ అపాన్ ఏ టైం మనకి ఇలా డెవలప్మెంట్ బోర్డ్స్ లాగా లేవు. సో ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేయాలన్నా సరే మనం ఈ బోర్డ్ అంతా బిల్డ్ చేయవలసి వచ్చేది. సో ఆ ఒక కంట్రోలర్ పెట్టి దీనికి సపోర్టింగ్ క్రిస్టల్ ఆసిలేటర్ దగ్గర నుంచి దాని డీకప్లింగ్ కెపాసిటర్స్ అవన్నీ పెట్టుకుని బిల్డ్ చేయవలసి వచ్చేది. సో అప్పట్లో ఎంబెడెడ్కి వచ్చేసరికి చాలా కొంచెం కాంప్లెక్సిటీ ఉండేది. అండ్ ప్రీవియస్గా ఏంటంటే చాలామంది ఎంబెడెడ్ ప్రిఫర్ చేయకపోవడానికి అప్పట్లో కారణం ఏంటంటే బేసిక్గా ఇది మెయిన్ అవైలబిలిటీ ఉండేవి కాదు. చాలా కాంపోనెంట్స్, ఏదైనా చిన్న కాంపోనెంట్ ఫెయిల్ అయినా సరే మొత్తం మళ్ళీ బోర్డు అంతా రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చేది. దాన్ని డీబగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. సో అవన్నీ తీసేయడానికి అని చెప్పి ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఒక మైక్రో కంట్రోలర్ మీద ట్రై చేశాడు. దాన్ని ఒక డెవలప్మెంట్ బోర్డ్ లాగా ట్రై చేశాడు. తను ఒక బీటెక్ ప్రాజెక్ట్ కింద చేశాడు అప్పట్లో. సో చేసిన తర్వాత ఏం చేశారంటే ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతను బాగుంది కాన్సెప్ట్, సో దీన్ని ఇంకా డెవలప్ చేద్దామని చెప్పేసి దాన్ని నెక్స్ట్ వర్షన్స్కి తీసుకొచ్చిన తర్వాత ఆ ఒక్క ప్రాజెక్ట్ని ఆర్డినో అనే ఒక కంపెనీ ఈ ప్రాజెక్ట్ని కొన్న తర్వాత అప్పుడు ఆర్డినో లేబుల్ వేసుకుని డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్తో వాళ్ళు ఒక డెవలప్మెంట్ బోర్డ్స్ అనేది డెవలప్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి. సో ఇది అప్పట్లో ఏంటంటే పేటెంటెడ్ వర్షన్స్ ఉండేవి. ఆఫ్టర్ వీళ్ళు ఎప్పుడైతే కొని దీన్ని హార్డ్వేర్, ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీకి ఏంటంటే హార్డ్వేర్ అమ్మాలి, సాఫ్ట్వేర్ ఫ్రీ ఇస్తారు. సో సాఫ్ట్వేర్ ఫ్రీ అవ్వడం వల్ల ఓపెన్ సోర్స్ అయిపోయింది కాబట్టి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటూ హార్డ్వేర్ కొంటాం కాబట్టి కంపల్సరీ హార్డ్వేర్ కిట్ కొనాలి కాబట్టి దానివల్ల వీళ్ళకి సేల్స్ అనేవి పెరిగేవన్నమాట. సో అట్లా ఈ ఆర్డినో ఒక బోర్డ్ని మనకి మార్కెట్లో అవైలబిలిటీస్ వచ్చేవి. తర్వాత ఏం చేశారంటే దీంట్లో చాలా వర్షన్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆర్డినోని కాల్కమ్ అక్వైర్ చేసుకుని ఇప్పుడు కాల్కమ్ విత్ ఆర్డినోతో ఒక కొత్త డెవలప్మెంట్ బోర్డు కూడా రిలీజ్ చేసింది. అది ఆర్డినో యూనో క్యూ అన్నమాట. బోర్డు స్పెసిఫికేషన్స్ చూసాను, చాలా బాగున్నాయి. సో ఇన్కేస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఏ ఫీచర్స్ ఇచ్చాడు ఆ బోర్డుకి సపోర్టింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.